ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. నా పేరు యామ్ని. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వ్లాగ్ చూసేయండి. మార్నింగ్ లేవగానే కిచెన్ ఇలా నీట్గా ఉంటే చాలా బాగుంటుంది కదండి. నైటే గిన్నెలు కడిగేసుకున్నాను, అదే అక్కడ చూపిస్తున్నాను. తర్వాత అయితే ఇంకా పిల్లలకు కాలేజీ టైం అవుతుందని రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వాళ్ళకి 8కేనండి కాలేజ్, అందుకని నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు తీసుకొని చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని టమాటాలు అయితే కోస్తున్నాను. కోసి పొయ్యి మీద వేసేసామంటే అదొక పని అయిపోతుంది. తర్వాత బెండకాయలు కూడా కోసుకోవాలి. పిల్లలైతే రెడీ అయిపోతున్నారండి. నేను ఈ లోపల వంట చేసేయాలి, క్యారేజీలు సర్దేయాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. ముందు కనుక క్యారేజీల పని అయిపోతే ఒక పని అయిపోతుంది. తర్వాత మా అమ్మాయికి అయితే జడేయాలి. ఇంకా మిగతాదంతా వాళ్ళే రెడీ అయిపోతారు కాబట్టి ప్రాబ్లం లేదు. జడ ఒక్కటి నేను వేస్తే సరిపోతుంది. ఇంక ఇవి పొయ్యి మీద వేసేసి నేనైతే జడ వేయడానికి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను టమాటాలు, పచ్చిమిరకాయలు కోసేసుకున్నాను కాబట్టి నూనె వేసేసుకుంటున్నాను. నూనె వేసుకొని మూత పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుంది. ఎక్కడైతే నూనె వేసేసుకొని మూత పెట్టేస్తాను. పిల్లలకైతే 3 వరకు అండి కాలేజు. 8 నుంచి 3 వరకు. 3కి అయితే పిల్లలు వచ్చేస్తారు. నేను పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా పని చేసుకుంటాను. వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే చేసినట్టు అనిపించదని ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఒక్కొక్క పనిగా చేసుకుంటూ ఉంటాను. రైస్ అయితే పిల్లల వరకే వండుతానండి ఇప్పుడు. మేమైతే 12కి పెడతాను. మా ఇద్దరి కోసం అయితే, మా వారి కోసం, నా కోసం అయితే ముందైతే పిల్లలకి వండేస్తాను. ఆ తర్వాత 12-1 గంట అప్పుడైతే నేను మళ్ళీ వంట చేస్తాను. వేడివేడిగా ఉంటుంది. మళ్ళీ ఏమైనా కూర వండాలన్నా అప్పుడు మళ్ళీ ఇంకో కర్రీ ఏదైనా చేస్తాను. ఇప్పుడైతే ఇవి క్యారేజీల్లో సరిపోతాయి. ఇంకేదైనా మిగిలితే తర్వాత ఏమున్నాయో చూసుకొని మళ్ళీ ఇంకో కర్రీ అయితే వండుతాను. ఇక్కడైతే బెండకాయలు కోసేసుకుంటున్నానండి. కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ కూడా ఒకటి కోసేసుకున్నాను. తర్వాత ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. బెండకాయలు కట్ చేసేసిన తర్వాత ఇంకా వెంటనే పొయ్యి మీద వేసేయడమే. స్నాక్స్ అయితే ఏమీ ప్రిపేర్ చేయట్లేదండి. పిల్లలకైతే క్యాంటీన్ ఉంది కాలేజీలో, క్యాంటీన్లో కొనుక్కుంటారు. ఒక్కోసారి ఉంటే నేను పెట్టేస్తాను, లేకపోతే కానీ క్యాంటీన్లో తీసుకొని తింటారు. బ్రేక్ ఉంటుంది వాళ్ళకి 10ంటికో ఎప్పుడో, అప్పుడైతే ఇంకా క్యాంటీన్లో కొనుక్కుంటారు వాళ్ళు. కాలేజ్ అయితే వాకబుల్ డిస్టెన్సేనండి మాకు, అయినా కూడా రోడ్డు దాటాలి. అందుకని మా వారైతే డ్రాప్ చేసి వస్తారు. ఈవినింగ్ అయితే నేను తీసుకొస్తాను. ఒక్కోసారి అయితే నేను వెళ్ళలేనప్పుడు వాళ్ళనే వచ్చేయమని చెప్తాను, వాళ్ళే వచ్చేస్తారు ఒక్కో రోజు అయితే. ఆ తర్వాత అయితే బెండకాయ కూర పొయ్యి మీద వేసేసి మా అమ్మాయికి జడ కూడా వేసేయాలి. ఆల్రెడీ వాళ్ళు రెడీ అయిపోయి కూర్చున్నారండి. ఇంక నేను జడ వేసేస్తే వాళ్ళు బుక్స్ అవి సర్దుకొని ఇంకా కొంచెం అన్నం కూడా తినిపించేస్తే క్యారేజీలు అవి సర్దేసి పంపించేస్తాను. ఇంకా ఇక్కడైతే బాండీ పెట్టుకొని తర్వాత నూనె అయితే వేసేసుకుంటున్నాను. మొన్నటిదాకా హాఫ్ డేస్ ఉన్నప్పుడైతే ఇంత హడావుడి ఉండేది కాదు. టిఫిన్ ఒకటి చేస్తే సరిపోయేది. ఇప్పుడు వంట కూడా కాబట్టి బాగా హడావుడిగా ఉంటుంది. మార్నింగ్ వాళ్ళు వెళ్ళేదాకా ఇంకా హడావుడిగా ఉంటుందండి. ఇక్కడైతే నూనె కాగిన తర్వాత చిన్నులపాయలు దంచేసుకున్నాను. ఇంకా తాలింపు దినుసులన్నీ వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఓ పక్కన అయితే టమాటా పచ్చడి కూడా మగ్గిపో వస్తుంది. ఇంకా బియ్యం నానటానికి పెట్టాను, ఇంకా అది కూడా వెలిగించేసేయాలి. ఈ 2 అయ్యే లోపల అది కూడా అయిపోతుందని పక్కన పెట్టాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను, అది కూడా వేసి బాగా వేయించాలి. ఇంట్లో అయితే చాలా పని ఉందండి. బట్టలు వేయాలి, వాషింగ్ మిషన్లో ఆరేయాలి, ఇల్లు ఊడవాలి, మళ్ళీ వచ్చిన గిన్నెలు తోమాలి.
నైటే గిన్నెలు తోమేసుకున్నాం కాబట్టి పొద్దున్నే హడావిడి లేదులే కానీ అంతగా. అవి కూడా ఉంటే ఎక్కువైపోతాయి. ఇంకా ఇప్పుడు క్యారేజీలు పెట్టిన తర్వాత మళ్ళీ వస్తాయి కదా, అవి ఇవి ఎక్కువైపోతాయని ఇంకా నైటే నేను క్లీన్ చేసేసుకున్నాను, కొంచెం తేలిగ్గా ఉంటుందని. ఆ తర్వాత మిగిలిన పనులు చేసుకోవచ్చులే అని. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి. ఇంకా బెండకాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ముందు రోజే ఏం వండాలో కనుక ఆలోచించుకుంటే తర్వాత రోజు ఏం చేయాలి అని మనకి ఇంకా బాధ అనిపించదు. అందుకే ముందుగానే ఏం కర్రీ కావాలని మా పిల్లల్ని అడిగితే బెండకాయ వేపుడు చేసి టమాటా పచ్చడి చేయమన్నారు. పిల్లల్ని ముందు రోజే అడుగుతాను, ఈ కూరగాయలు ఉన్నాయి ఏం చేయమంటారు, బెండకాయ పులుసు పెట్టినా అని అడిగానండి. వాళ్ళకైతే పులుసు నచ్చదు, ఇంక బెండకాయ ఫ్రైయే కావాలన్నారు. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఇంకా నేను వాళ్ళకి నచ్చిందే చేస్తూ ఉంటాను. పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళకి ఒక్క కూర నచ్చితే ఇంకొకరికి ఇంకో కూర నచ్చదు. ఒక రోజేమో ఒకళ్ళకి నచ్చింది వండాలి, తర్వాత రోజేమో ఇంకోళ్ళకి నచ్చింది వండాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా పసుపు ఉప్పు వేసేసాను కాబట్టి కలిపేసి మూత పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది. ఎండలు అయితే బాగా ఉన్నాయండి, అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాము. ఎప్పుడు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుందామా అనిపిస్తుంది. మా వంటగదిలో ఫ్యాన్ ఉంది కానీ కూరగాయలు కోసుకునేటప్పుడు అలాంటప్పుడు వేసుకుంటాను. ఇంక వంట చేసేటప్పుడు వేయలేం కదా, ఇంక పొయ్యి అయితే మండదు కాబట్టి ఇంకా నేను ఫ్యాన్ వేయను, ఫ్యాన్ కట్టేసి చేసుకుంటాను. అప్పుడైతే బాగా వేడిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇంకా నూనె కూడా తేలిపోయింది, ఇంకా కట్టేయడమే. తర్వాత అయితే ఇక్కడ జీలకర్ర చిన్నులపాయ అవన్నీ వేసుకున్నాను జార్లో, ఇంకా మిక్సీ పట్టేయడమే. ఆ తర్వాత బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చిందండి. కారం వేసేసుకుంటున్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది, పిల్లల క్యారేజ్ కూడా పెట్టేశాను. ఆ తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి, అవి అవుతూ ఉన్నాయి. ఓ పక్కన అయితే ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూరలన్నీ డిష్ అవుట్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే షింక్ కూడా శుభ్రం చేసేసుకున్నాను. గిన్నెలు కడిగేసుకున్న తర్వాత అయితే ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను ఇక్కడ.
తుడవటం అయిపోయింది, ఒక పక్కన బట్టలు కూడా అయిపోయినాయండి, ఆరేసేసాను. ఇంక ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.